కాకినాడ అభివృద్ధి జరగాలంటే మళ్లీ ద్వారంపూడి ఎమ్మెల్యేగా రావాలని 21వ డివిజన్ వైసీపీ కన్వీనర్ వలీ భాష పేర్కొన్నారు. కాకినాడ 21వ డివిజన్లో వైసీపీ నాయకులు ప్రచారం జోరు పెంచారు. డివిజన్లో ఇంటింటికి వెళ్తున్న వైసీపీ నాయకులకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. मैं मक्का मस्जिद के एक्स प्रेसिडेंट है मोहम्मद उली बादशाह मेरा नाम है। ఈరోజు ఈ షరీఫ్ స్ట్రీట్లో గడప గడప వైఎస్ఆర్ అనే ప్రోగ్రాం జరపడం జరిగింది. ఈ చేసిన అభివృద్ధి కోసం 2019 నుంచి 24 వరకు ఈ 5 సంవత్సరాల్లో చాలా అభివృద్ధి చేయడం జరిగింది. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఓవరాల్గా, ఇక్కడేమో చంద్రశేఖర్ రెడ్డి గారు. మెయిన్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ వెనకాల ఉన్న బిల్డింగు కరోనా వచ్చినా కూడా 50 లక్షల సొంత నిధులతో కట్టి ఇవ్వడం జరిగింది. అభివృద్ధి సంక్షేమం రెండు జరుగుతుంది ఇందులో. అలాగే ఈ రోడ్డు, ఇప్పుడు మేము నుంచున్న రోడ్డు కూడా ఆయన 60 లక్షలు ఎట్టి రోడ్డు కూడా నిర్మించడం జరిగింది. చంద్రశేఖర్ రెడ్డి గారు పరిపాలనలో 5 సంవత్సరాలు మనకి చాలా 17 కోట్ల రూపాయలు ముస్లిం మైనార్టీల కోసం ఆయన నిధులు కేటాయించడం జరిగింది. మేము ఎక్కడికి వెళ్ళినా గడప గడపకి ఎక్కడ తిరిగినా రెస్పాన్స్ అద్భుతంగా వస్తుంది వైఎస్ఆర్ పార్టీ తరఫున. ఇలాగే కంటిన్యూషన్గా డెవలప్మెంట్ కంటిన్యూగా జరగాలంటే మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వస్తే మనకు అభివృద్ధి జరుగుతుందని మేము సంక్షేమం గంటాపదంగా చెప్తామని. అలాగే ఈ ముస్లిమ్స్ వైసీపీ పార్టీకి వేస్తే ఓటు, అభివృద్ధి అనేది నిరంతరంగా జరుగుతుంది. అలాగే వేరే పార్టీలు వస్తున్నా కూడా అభివృద్ధి అనేది వాళ్ళకి సంబంధం ఉండదు. మనం వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే ఈ అభివృద్ధి ఎలా కంటిన్యూగా జరుగుతాయి. ఈ వాలంటరీ వ్యవస్థ కానీ, ఇంటికి తెచ్చి పింఛన్లు ఇవ్వడం కానీ, ఇల్లు కట్టడం కానీ, మొత్తం చాలా వరకు అన్నీ అద్భుతంగా జరగడం జరుగుతుంది. అందుకే వైసీపీ పార్టీకి ఫ్యాన్ గుర్తుకి 2 ఓట్లు వేయమని కోరడం జరిగింది. అందరికీ నమస్కారం, అస్సలాం వలైకుం. ఇవాళ మనం 2019 నుంచి 2024 దాకా మనం చూసుకుంటే ముస్లింల కోసం ప్రతి క్షణం తపన పడుతూ కృషి చేస్తూ చేసే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారని ఇక్కడున్న కాకినాడ ప్రజలకే కాకుండా స్టేట్లో అందరికీ తెలుసు. ముస్లింల కోసం ఎంత డెవలప్మెంట్ చేశారో, షాదీఖానాలు కానీ, మద్రసాలు కానీ, రోడ్లు కానీ మరియు మసీదులు కానీ కట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు చూస్తే 2014 లాగా ఎన్డీఏ కూటమి ఒకటి ఏర్పడింది. ఎన్డీఏ కూటమి ఏంటంటే బీజేపీ వాళ్ళతో కలిసి చంద్రబాబు గారు గెలవడాన్ని ఎప్పుడు పొత్తులతోనే వస్తారు కాబట్టి ఈసారి కూడా ఆయన 2014 లాగా మాస్టర్ ప్లాన్ వేసి ఏదో వస్తామని గెలిచేద్దామని అనుకుంటున్నారు. పురంధేశ్వరి గారు మొన్న 4% రిజర్వేషన్ ముస్లిమ్స్కి ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చింది అది తీసేస్తానని చెప్పడం జరిగింది. బీజేపీ గవర్నమెంట్కి సపోర్ట్ చేసే ముస్లిమ్స్ అందరికీ ఒకటే చెప్తున్నాను, ఏ పార్టీకైనా, జనసేన అయినా, టీడీపీ అయినా, బీజేపీ అయినా, 3 పార్టీలు ఒకటే అని అందరూ తెలుసుకొని మనం జగనన్నకి గెలిపించుకుంటే, ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి గారిని గెలిపించుకుంటే మన ముస్లిమ్స్ అందరికీ, మన ముస్లిం సమాజానికి మనం మేలు చేసేవాళ్ళుగా నిరూపణగా ఇంకొకసారి గెలిపించుకోవాలని ఆలోచించాలని